భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యుడు కె చంద్రశేఖరరావు ఎట్టకేలకు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఆయన మీడియాను ఉద్దేశించి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కువ భాగం ఏముంది అంటే, ఈ వ్యవహారం అంతా ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ ఇది కానీ ఇదంతా ఏదో అట్లా ఉంది. ఒక నిర్దిష్టమైన పద్ధతి పాడు లేకుండా పోయింది. స్పష్టత లేదు, నిర్దిష్టమైన కార్యాచరణ లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాము, రేపు పొద్దుట ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వాన్ని ఇచ్చేస్తాము అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఓకే, ఆయన ఏం